అంగీకరించినా అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయాల తీరుని సమూలంగా మార్చేశారని చెప్పక తప్పదు. ఇదివరకు ఎన్నడూ లేని ఫ్యాక్షన్ దాడులు, పోలీస్ కేసులతో వేధింపులు, సోషల్ మీడియాలో అబద్ధాలు, వ్యక్తిత్వ హననం ఒకటేమిటి, రాజకీయాల్లో ఎన్నో కొత్త విధానాలు ప్రవేశపెట్టారు. అయితే అవేవి ఆయనను గెలిపించకపోగా ఓడిపోగానే పార్టీలో అందరికీ కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే వీటితో పాటు జగన్ మూస రాజకీయాలను కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. సొంత డబ్బా, పరనింద, సమయం సందర్భం లేకుండా మంది మార్బలంతో బల ప్రదర్శనలు చేయడం, పరామర్శ రాజకీయాలు వంటివి కూడా సమాంతరంగా చేస్తూనే ఉన్నారు. కానీ ఈ మూస రాజకీయాలు కూడా బెడిసి కొడుతూనే ఉన్నాయి. అందుకు కారణం జగన్ కి వాక్శుద్ధి లేకపోవడమే. అది లేనందునే అధికారంలో ఉన్నప్పుడు మీడియాతో ముఖాముఖి మాట్లాడేందుకు భయపడి సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారి చేత మాట్లాడించేవారు. కానీ ఇప్పుడు స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడవలసి రావడంతో జగన్ తడబడుతున్నారు. ఉదాహరణకు గుంటూరులో టీడీపీ కార్యాలయంపై దాడి గురించి మాట్లాడుతూ తన పార్టీ నేతలను వెనకేసుకొచ్చే ప్రయత్నంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తనని ఓ బూతు మాటతో తిట్టారంటూ ఆ పదాన్ని జగన్ ఒత్తి పలికారు. తద్వారా వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడానికి జగన్ సమర్థించుకోవాలనుకున్నారు. ఆ మాటతో ప్రజల సానుభూతి కూడా పొందవచ్చు అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ప్రజలు, నెటిజన్స్ స్పందిస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేసినట్లు జగన్ స్వయంగా ఒప్పుకొని ధృవీకరించినట్లయింది కదా, రేపు కోర్టులో సాక్ష్యానికి జగన్ కూడా వెళ్లాల్సి ఉంటుందేమో అని కొందరు అభిప్రాయపడుతుంటే, కొందరు నెటిజన్స్ జగన్ స్వయంగా నన్ను అలా తిట్టారని చెప్పుకోవడం చూసి జోకులు వేస్తున్నారు. ఇది వరకు టీడీపీ యువనేత నారా లోకేష్ ఇదే విధంగా తెలుగులో మాట్లాడేందుకు తడబడుతుంటే వైసీపీ నేతలు, వారి సోషల్ మీడియా ఆయనతో ఓ ఆట ఆడుకున్నాయి. కానీ వారితో నారా లోకేష్ కృంగిపోలేదు. వారి విమర్శలు, అవహేళనను సవాలుగా స్వీకరించి పట్టుదలగా తెలుగు నేర్చుకున్నారు. ప్రజలు మీడియా ముందు ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకున్నారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ మాట్లాడిన తీరు, ఆయన హావభావాలను గమనించిన వారు ఇతను అతనేనా అని సందేహపడేవారంటే అతిశయోక్తి కాదు. కనుక జగన్ రాజకీయాలు కొనసాగించాలి అంటే ఎమ్మెల్యేగా లభించిన ఈ ఖాళీ సమయంలో తెలుగులో తడబడకుండా మాట్లాడడం, చూసి తెలుగు చదవడం నేర్చుకుంటే ఆయనకి, వైసీపీకి కూడా మంచిది.